So one more error is left, which is called name error. Guys, this name error is commonly, I can tell you, this is for the programmer only. And Mano rasin danke. Why? Because if we do any mistake while writing, Mano rasinapude mano mistake chesam ante pude error raavali. Like def divide. It's a user defined function. X comma y. Try. Result equal to x divided by y. By mistake, RESLT rasa. And there is an exception called name error. We print lo alaga. PRNT got the name error vastadi. Alage. Now this is specifically for the programmer. Emochindi. Vastadi na own ga self satisfaction to error petali. When I am doing a mistake, I want to find out the error. Then I can use a concept called name error. Then the point. Huh? Guys, those are online, clear. Name error. What? Guys, those are online over. What happened? No message, no response. Is there online? Okay, right. So see, in Python, we have one more special concept. Every time for exception, we need not require to write try except. Pratisar Rayal and rule. It try except tappa, inko keyword kuda undi. Assert. Assert and your keyword unta. Which you need not require to write a concept called except or try. Def, one function, Kelvin to Fahrenheit. And the argument is temperature. Assert, if the temperature is greater than equal to 0, aithe, adi calculation chasta. What is that? Any value minus 273 into 1.8 plus 32. Okavela mi value 0 kanta takku unte, ante enti 0 kanta takku ante negative. Negative value aithe colder than absolute 0 ani message ravali. Am I clear? So now you call the function 273. Idi correct ga undi. Greater than 0. Rendo number kuda correct ga undi. Moodo number దగ్గరికి వచ్చినప్పుడు
మైనస్ ఉంది కాబట్టి ఎర్రర్ వస్తుంది. చూడండి ఫస్ట్ రెండింటికి కరెక్ట్ వచ్చింది. మూడో దగ్గర ఎర్రర్ వచ్చిందా లేదా? కోల్డర్ దెన్ అబ్సల్యూట్ జీరో అని. సో ఎవ్రీ ఎక్సెప్షన్ డజంట్ రిక్వైర్డ్ ట్రై అండ్ ఎక్సెప్ట్. ట్రై ఎక్సెప్ట్ తప్ప కూడా మన పైథాన్లో అసర్ట్ అని ఒక కీవర్డ్ ఉంది. విత్ దట్ యూ కెన్ గో విత్ ఎర్రర్ హ్యాండ్లింగ్. అంటే ఇలాంటి ఇఫ్ కండిషన్స్ రిక్వైర్మెంట్ బట్టి మీరు వాడవచ్చు. Write down assert keyword in exception. Assert keyword. नमस्कार सर. మన ఇష్టం ఏదో మెసేజ్. నువ్వు ఏ మెసేజ్ ఇస్తావు అదే అయింది కదా. ఎట్ లాస్ట్ Back kelra sir, back kelra please. ఫంక్షన్ నేమ్ కదా, ఏదైనా పెట్టుకోవచ్చు.
ఏది Kelvin to Fahrenheit ఫార్ములా ఉంటుంది. అయిపోయిందా? So one more topic related to practically a word called something multi-threading. So guys, in a IT or software field, there are two terms which we use. Multi-threading, inkoti multitasking. See, multitasking is right now what is going on my system. అంటే ఒక దగ్గర ఐడియల్లీ ఓపెన్ చేశాను, జూమ్ ఓపెన్ చేశాను, నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, రైట్? వెన్ యూ రన్ మోర్ దెన్ వన్ టాస్క్ ప్యారలల్ గా రన్ చేస్తున్నాను చూడండి, మోర్ దెన్ వన్ టాస్క్. బట్ ఈ మల్టీ టాస్కింగ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ టాస్క్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెమరీ. ప్రతి టాస్క్ ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. బట్ యాజ్ అ ప్రోగ్రామర్ వీ హ్యావ్ అ బెనిఫిట్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్. మల్టీ థ్రెడింగ్ మీనింగ్ ఏంటంటే you will run more than one thread అంటే జాబ్ ఏదైనా అవ్వచ్చు, ఒక ఫంక్షన్ అవ్వచ్చు, ఒక లూప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మోర్ దెన్ వన్ జాబ్ రన్ చేసినప్పుడు మోర్ దెన్ వన్ జాబ్ యూఆర్ రన్నింగ్ ఇట్, రైట్? దట్ ఈస్ అ జాబ్ ఆఫ్ అ ప్రోగ్రామర్. అయితే ఆ థ్రెడ్ రన్ అయినప్పుడు మెమరీ అలొకేషన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఒక థ్రెడ్ ఒక దగ్గరే రన్ అవుతుంది, అది క్లోజ్ అవుతే ఇంకో థ్రెడ్ రన్ అవుతుంది. అంటే ఇంటెన్షన్ ఏంటంటే మల్టీ థ్రెడింగ్ లో మన మెమరీ అలొకేషన్ ఒకటే ఉంటుంది, మల్టీ టాస్కింగ్ లో మన మెమరీ అలొకేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. నోట్ ప్యాడ్ కి ఒక మెమరీ అలొకేషన్ ఉంటుంది, ఐడియల్లీకి ఒక మెమరీ అలొకేషన్ ఉంటుంది. సో రకరకాల ప్లేసెస్ లో మెమరీ అలొకేషన్ ఉంటుంది, రైట్? సో ఒక ప్రోగ్రామర్ కి జనరల్ గా మల్టీ టాస్కింగ్ ఉండదు, మల్టీ థ్రెడింగ్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే చూడండి, మీకు కరెక్ట్ గా అర్థం చేసుకున్నా అంటే ఈ డాట్ ఫార్మాట్ అక్కర్లేదు, బట్ స్టిల్ మీకు చూపిస్తాను. ఇంపోర్ట్ థ్రెడింగ్ ఇస్ అ ప్యాకేజ్. మల్టీ థ్రెడింగ్ మీన్స్ వాట్? మోర్ దెన్ వన్ జాబ్ రన్స్ ప్యారలల్. ఇంపోర్ట్ థ్రెడింగ్, డెఫ్ ప్రింట్ క్యూబ్ ఇది ఒక ఫంక్షన్, డెఫ్ ప్రింట్ స్క్వేర్ ఇది ఇంకొక ఫంక్షన్. అంటే రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, రైట్? ఇది కొద్దిగా కొత్తగా అర్థం చేసుకోండి. ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్, ఇది ఏంటంటే వై ఐఎమ్ గివెన్ యూ దిస్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇస్, కొన్ని మీరు ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆన్లైన్ కంపైలర్ ఉంటుంది పైథాన్, డ్రైవర్ కోడ్ అంటారు. ఇది ఉంటేనే రన్ అవుతుంది, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఇంతవరకు పైథాన్ ప్రోగ్రామ్ లో ఎక్కడ మెయిన్ వాడలేదు కదా, వాడేనా? అంటే పైథాన్ లో మెయిన్ లేకుండా కూడా రన్ చేయొచ్చు. బట్ కొన్ని ఆన్లైన్ ఎడిటర్ లో డ్రైవర్ కోడ్ ఉంటుంది, అంటే మెయిన్ ఎగ్జిక్యూషన్ కోడ్ ఉంటుంది. లైక్ మన C++ జావాలో మెయిన్ ఫంక్షన్ ఎలాగా, పైథాన్ లో ఒక డ్రైవర్ కోడ్ లో మెయిన్ కూడా అలాగే ఉంటుంది. రాయకుండా కూడా అవుతుంది, కానీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. దట్ మల్టీ థ్రెడ్ అంటే ఒక్కొక్క కంపైలర్ కి ఒక్కొక్క సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, T1 T2 థ్రెడ్డింగ్ ప్యాకేజ్ డాట్ థ్రెడ్ ఇస్ అ ఫంక్షన్. టార్గెట్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్ ని కాల్ చేశాను, ప్రింట్ స్క్వేర్. టార్గెట్ ఇస్ అ కీవర్డ్, ఓకే. ఆర్గ్యుమెంట్ ఈక్వల్ టు 5 అంటే ఈ స్క్వేర్ ఫంక్షన్ చేసినప్పుడు 5 కాల్ చేశాను. T2 ఈక్వల్ టు థ్రెడ్డింగ్ డాట్ థ్రెడ్, టార్గెట్ ఈక్వల్ టు ప్రింట్ క్యూబ్ ని కాల్ చేశాను. అంటే రెండు ప్యారలల్ గా రన్ అవుతాయి. ఆర్గ్యుమెంట్ ఎంత ఉంది? 10 ఉంది, రైట్? అంటే ఈ ఫంక్షన్ కి వాల్యూ 5, ఈ ఫంక్షన్ కి వాల్యూ 10 ఇచ్చారు. సో T1 డాట్ స్టార్ట్, T2 డాట్ స్టార్ట్, రెండు థ్రెడ్ రన్ చేస్తాయి. బట్ ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఉంది, జాయిన్ అని ఉంది, చూసారా? జాయిన్ అంటే కంబైన్డ్ కాదు. జాయిన్ మీనింగ్ ఏంటంటే థ్రెడ్ 1 అయిపోయిన తర్వాత థ్రెడ్ 2 స్టార్ట్ చేయమని, లేదంటే మీకు అవుట్పుట్ చూపిస్తాను. లాస్ట్ లో ప్రింట్ డన్ ఉంది. విండో క్లోజ్ చేసి కొత్తగా నచ్చదు.
ఎలాగొచ్చింది? స్క్వేర్ వచ్చింది, క్యూబ్ వచ్చింది, దాని మధ్యలో లైన్ ఒక ఎంటీ లైన్ వచ్చింది, డన్ వచ్చింది అన్న. అదే నేను జాయిన్ వాడకపోతే కాదు, అప్పుడు సిస్టమ్ చాయిస్ అయిపోతుంది, అది ఏదైనా రన్ చేసేస్తుంది, ఎలాగైనా ఏదో రన్ అయిపోతుంది. చూడండి చూసారా వచ్చింది కదా, మరి ఇదేంటి ఆన్సర్ కాదు. అవును, మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇగో డన్ పక్కనే ఉంది కదా, అది దాని ఇష్టం అయిపోతుంది అన్నమాట. నేను ఎక్కడ ఆపకుండా రెండు ప్యారలల్ గా ఎలాగో రన్ చేయమంటే అది ఏం చేస్తుంది, ఒకసారి స్క్వేర్ ఒక్కొక్కసారి క్యూబ్ ముందు వచ్చి దాని తర్వాత డన్ మధ్యలో రావచ్చు, ఎలాగైనా రావచ్చు. బట్ ఒకవేళ మనం జాయిన్ ఇస్తే అప్పుడు ఏమంటాం అంటే థ్రెడ్ 1 అయిన తర్వాత థ్రెడ్ 2 స్టార్ట్ చేయమని, దాని మీనింగ్ అది. మీ ఇష్టం, ఎలా ప్రాసెసింగ్ చేసినా పర్లేదు, అది రెండు స్టార్ట్ అయిపోతుంది. కానీ నేనేం చెప్పాను, T1 జాయిన్ అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది స్టార్ట్ చేయండి. అయితే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఫార్మాట్ వాడకపోతే ప్రాబ్లం ఏంటి, చిన్న ఒక కాన్సెప్ట్. కామా ఇచ్చి ఇలాగ ఇస్తాం అనుకో, ఎలాగొచ్చింది, క్యూబ్ వచ్చింది, కోలన్ వచ్చింది, దాని కిందనే చూసారా 1000 వచ్చింది. అర్థమైందా? అంటే ఫార్మాట్ వాడితే ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే చాలా మంది ఇందులో రాయకపోయినా పర్లేదు, మళ్ళీ చెప్తాను. దిస్ ఇస్ స్పెసిఫైడ్ డాట్ ఫార్మాట్, క్లారిటీగా ఉంటుంది. రైట్, క్లియర్? రైట్ డౌన్ మల్టీ థ్రెడింగ్.
సార్ చెప్పండి. T1 స్టార్ట్ తర్వాత T1 స్టార్ట్ కింద T1 జాయిన్ ఇస్తే గ్యాప్ వస్తుందా? అదే స్క్వేర్ కి క్యూబ్ కి. అలాంటివి గ్యాప్ గట్రా రాదు. జాయిన్ ఏమంటదంటే ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి స్టార్ట్ చేయమని దాని ఉద్దేశం అంతే. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో ప్రింట్ డన్ అని వస్తుంది అంతే. సో ఈ 5, 10 తర్వాత కామ్ ఎందుకు పెట్టాను సార్? ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 5. మరి ఈ 5 అని వాల్యూ ఇస్తే కదా సార్ దీనికి వెళ్తుంది. సార్ వాల్యూ ఎందుకు వాల్యూ పెట్టాం కదా సార్ నేను అంటుంది 5 తర్వాత కామ్. దాని రూల్ సార్. ఈ డ్రైవర్ సీట్ లో కోడ్ రాసినప్పుడు ఇలాగే రాయాలి. ప్రింట్ అదే ప్రింట్ ఒక ఎంటీ లైన్ కావాలి కదా, కావాలని చూపించడానికే ఇచ్చాను సార్. అయిపోయిందా? కూడా టీ క్యాపిటల్ కంపల్సరీయా రూల్ అది? ఇందులో థ్రెడ్డింగ్ డాట్ థ్రెడ్ అని ఉంది కదా, దాంట్లో టీ క్యాపిటల్ ఉండాలి. కంపల్సరీ రూల్ అది. కంపల్సరీ. అయిపోయిందా? అవ్వలేదు సార్. 1 minute. సార్ అయిపోయిందా? సార్ అయిపోయింది. So guys, now it's not practical thing. మనం ఇంతవరకు మొత్తం ప్రాక్టికల్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే అర్థమైపోయింది. బట్ జస్ట్ ఐ వాంట్ టు షో యూ వన్ కంటెంట్. జనరల్ గా మీరు ఇన్హెరిటెన్స్ లో సూపర్ క్లాస్ చేస్తారు, సబ్ క్లాస్ చేస్తారు, రైట్? సో ఈ సూపర్ క్లాస్ తో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, సబ్ క్లాస్ తోనా? అంటే ఇక్కడ ఏంటి మనం చేసాం? క్లాస్ పేరెంట్ ని హైడ్ చేసినట్టే కదా తీసుకున్నాం. కానీ నేను నా పేరెంట్ అని ఎక్కడ హైలైట్ చేయలేదు కదా ఇక్కడ, అవునా? దాని మీనింగ్ ఏంటి? నేను హైడ్ చేశాను అంటే ఆ పర్టికులర్ నేమ్ ఆర్ ఫంక్షనాలిటీకి హైడ్ చేశాను, కానీ దాని ఉన్న ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేస్తాను, రైట్? విచ్ ఇస్ కాల్డ్ యాజ్ డేటా అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ మీన్స్ యు ఆర్ హైడింగ్ ద కంటెంట్. అండ్ వాట్ ఏమైంది? ఎక్కడ రాస్తావు? ఎక్కడ రాయి. So what do you mean by data abstraction? It means hiding the content. That is called nothing but data abstraction. Data abstraction means hiding. Abstraction means hiding. Hiding and rastal. Or hiding the name ani petna parle. ప్రీవియస్ అని పెట్టకూడదు, హైడింగ్ ద నేమ్ అని పెట్టుకుంటే చాలు. హైడింగ్ ద నేమ్.
అలాగే there is a word called data encapsulation. మీరు ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నారంటే దాని మీనింగ్ డేటా ఎన్క్యాప్సులేషన్. గైస్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మీరు ఏదో ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నారంటే దాని మీనింగే డేటా ఎన్క్యాప్సులేషన్. ఎందుకు చెప్పండి? ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేశారా, ఇందులో వేరియబుల్ ఉందా, ఫంక్షన్స్ ఉందా, ఈ రెండింటిని ఒక యూనిట్ కింద పెట్టారా లేదా? సో కీపింగ్ a variable and method in a single unit is called as data encapsulation. You can write down. Putting variable and method, putting variable and method in a single unit is known as data encapsulation. Data encapsulation. So with this, your object oriented is covered. ikkadi nunchi real part of development start avutundi. మీ నెక్స్ట్ కాన్సెప్ట్ నుంచి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డేటాబేస్, which you are going to learn. Then somewhat front end tool like HTML, దాని గురించి తెలుస్తుంది. అయిపోయిన తర్వాత we will get into a concept called Django. So Django and Flask, ఈ రెండు బాగా కాన్సన్ట్రేట్ చేస్తే you can be a website developer. అవి కూడా బేసిక్. Django and ఏంటి సార్? Django ఒక ఫ్రేమ్వర్క్ సార్, through which you can develop some website. ఇంకోటి ఏమన్నారు? Flask. ఈ రెండు వస్తే వెబ్సైట్ డెవలప్ చేసి అన్నారు అంతే కదా? సో అవి మన స్టార్ట్. ఇది Django కానీ Flask కానీ ఫ్రేమ్వర్క్ ఫ్రంట్ ఎండ్ SQLite. అదే రేపు తెలుగు, రేపు అదే మనం డిస్కస్ చేద్దాం SQLite. నెక్స్ట్ అడ్వాన్స్. ఇవన్నీ అయినప్పుడు ఇంకొక 10 days పడుతుంది. ఇది ఉంది SQL రేపు అయిపోతుంది. HTML పని చేద్దాం, దసరా ముందు HTML వరకు కవర్ చేసేద్దాం. దసరా అయిన తర్వాత Flask స్టార్ట్ చేద్దాం. అంటే ఆన్ యావరేజ్ మనకు కరెక్ట్ గా లెక్క పెడితే రేపు ఇది వదిలేయండి, సాటర్డే వదిలేయండి, October 3rd 4th, సో 5th హాలిడే. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసిన కరెక్ట్ గా నాకు యావరేజ్ గా తెలిసిన వరకు 3rd week of October, అంటే ఈ 15th లోపల అయిపోతుంది. నెక్స్ట్ 15th లోపల మీకు కోర్ పైథాన్ అయిపోతుంది. ఓకే, సో రేపు ఇలా ప్లాన్ చేద్దాం. రేపు డేటాబేస్ కంప్లీట్ చేసేది, రేపు డేటాబేస్ అయిపోతే గ్యాప్ ఇచ్చి మండే ట్యూస్డే HTML కవర్ చేసేది అయిపోతే వెడ్నెస్డే హాలిడే కాబట్టి థర్స్డే నుంచి మన Flask స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సారీ, Django ముందు చెప్తా, దాని తర్వాత Flask. అంటే నువ్వు క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడ పెట్టాలి మరి? దాన్ని క్రియేట్ చేసి అక్కర్లేదు, ఇంటర్నెట్ అక్కర్లేదు. డెవలప్ చేసినప్పుడు ఇంటర్నెట్ ఏం అక్కర్లేదు, కొన్ని డిజైనింగ్ గట్టా చేసినప్పుడు ఎప్పుడో అవసరం ఉండొచ్చు, రైట్?
Okay, guys. So tomorrow we'll start database. Okay, na? Guys, those who are online. Sir, Vikas. List of lists చెప్తా అన్నారు. Yes, sir. Matrix in list. List లో మ్యాట్రిక్స్ కోసం చెప్తా అన్నారు. లిస్ట్ లో మ్యాట్రిక్స్ సార్. అదే సార్ లిస్ట్ లోపల లిస్ట్ ఆ టాపిక్ చెప్తా అన్నారు. అవునరా, అదే కోర్ లో ఇంకోటి మర్చిపోయాం. డేటా స్ట్రక్చర్ ఇప్పుడు దీన్ని చెప్పాడు కాబట్టి గుర్తొచ్చింది. డేటా స్ట్రక్చర్ ఉందిరా, అదే అయితే కొంచెం నెక్స్ట్ వీక్ అంతా మన డేటా స్ట్రక్చర్ కంప్లీట్ చేసి దాని తర్వాత వీక్ మనం జాంగో స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఇప్పుడు అంటే ఆ చోటుకి వెళ్తే మళ్ళీ డేటా స్ట్రక్చర్స్ నీకు బొక్కపెట్ట అక్కర్లేదు. రైట్, అయితే రేపు డేటాబేస్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే అయితే బాయ్.